మార్కొడ్ రెంగోకు వర్సెస్ ఆకాజా. ఇది వినగానే మీలో చాలా మంది 'ముగెన్ ట్రైన్' మూవీలో రెంగోకు ఆకాజాని ఆల్మోస్ట్ చంపేశాడు. కానీ జస్ట్ మిస్‌లో తప్పించుకున్నాడు. అదే రెంగోకుకి అప్పుడే డెమన్ స్లేయర్ మార్క్ ఉండుంటే కథ వేరేలా ఉండేది అని అనుకుంటూ ఉంటారు. మరది ఎంతవరకు నిజమో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. హలో గైస్! నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు టాపిక్ డెమన్ స్లేయర్ మార్క్ ఉన్న రెంగోకు వర్సెస్ అప్పర్ మూన్ 3 ఆకాజాకి ఫైట్ అయితే ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? మరి ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెంగోకు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ హషీరా అండ్ మనందరి ఫ్యాన్ ఫేవరెట్. అండ్ తను చాలా బలవంతుడు. అలాగే మిట్సురుని కూడా ట్రైన్ చేస్తాడు. మనందరం చూసాం 'ముగెన్ ట్రైన్‌లో' తను ఎంత ఫైట్ చేశాడో. సాడ్‌లీ చివరికి అప్పర్ మూన్ 3 ఆకాష చేతిలో చనిపోతాడు. ఇంకా ఆ తర్వాత మనం హషీరా ట్రైనింగ్ ఆర్క్‌లో డెమన్ స్లేయర్ మార్క్స్ గురించి చూసాం. అండ్ అవి ఎంతలా డెమన్ స్లేయర్‌లకు ఉపయోగపడతాయో కూడా చూసాం. అవి అన్‌లాక్ చేసిన తర్వాత ముచిరో ఇంకా మిట్సురి ఎలా ఫైట్ చేశారో చూసారుగా. ఇంక మన తాంజిరో గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు. సో, అలాంటి మార్క్‌ని రెంగోకు తన అకాజాతో ఫైట్ చేసినప్పుడు అన్‌లాక్ చేసుంటే ఏం జరిగేదో ఇప్పుడు మనం చూస్తాం. సో, మనం ఫైట్ మొత్తం చూస్తే అకాజా స్పీడ్ ఇంకా స్ట్రెంగ్త్‌ని రెంగోకు మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడతాడు. కానీ చివరికి మ్యాచ్ చేసి అకాజాని సర్ప్రైజ్ చేస్తాడు. అదే ఒకవేళ మార్క్ ఉండుంటే తన మూవ్‌మెంట్స్‌ని బాగా కాలిక్యులేట్ చేసి తన స్పీడ్, స్ట్రెంగ్త్‌ని మ్యాచ్ చేసి ఫైనల్‌గా మూవీలో చూసిన ఫ్లేమ్ బ్రీతింగ్ నైన్త్ ఫార్మ్ రెంగోకు యూజ్ చేసి పెద్ద బ్లాస్ట్‌తో అకాజా గాడి తల లేపేస్తాడు అని అనుకుంటే, అకాజా మళ్ళీ ఇంకోసారి డోనట్ చేసి పక్కన పడేస్తాడు. సో, మార్క్డ్ రెంగోకు వర్సెస్ అకాజా ఫైట్‌లో గెలిచేది అకాజానే. మరి రెంగోకు ఫ్యాన్స్ అంతా నా మీద కోప్పడే లోపు నేనంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాకపోతే చిన్న స్పాయిలర్స్ ఉంటాయి. డెమన్ స్లేయర్ మార్క్ గురించి, అలాగే ఫ్యూచర్ మూవీస్‌లో రాబోయే అకాజా గురించి. మరి మీరు వినొద్దు అనుకుంటే మీరు ఇక్కడితో వీడియోని ఆపేయండి. మూవీస్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ముందే చెప్తున్నా. అకాజా ట్రూ స్ట్రెంత్ ఏంటో మీరు లైవ్‌లో చూస్తారు. మరి లేదు పర్లేదు అనుకుంటే లెట్స్ సీ మరేం జరుగుతుందో చూద్దాం. మీరు గమనించారో లేదో మనకి రెంగోకు, అకాజా ఫైట్ చాలా క్లోజ్‌గా అయిందనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అకాజా తను ఫైట్ చేస్తున్నంత సేపు రెంగోకుతో లిటరల్లీ ఆడుకుంటాడు. సీరియస్‌గా ఫైటే చేయడు. కానీ లాస్ట్ మొమెంట్స్‌లో తను కూడా ఎక్స్‌పెక్ట్ చేయడు రెంగోకు ఎంత బాగా చివరి వరకు పోరాడతాడని చెప్పి. సో, తన ఏమరపాటు వల్ల సన్‌రైజ్ అయ్యే టైంకి రెంగోకు చేతికి దొరికేస్తాడు. అప్పుడు భయపడతాడు. ఇంక వీడితో ఫైట్ చేస్తే నాకు దండ పడిపోద్దని. కానీ యాక్చువల్‌గా ఇక్కడ రెంగోకు మార్క్ తెచ్చుకొని ఎంత ఫైట్ చేసినా లాభం లేదు. ఎందుకంటే అకాజాని ఓడించాలంటే అది కేవలం అకాజా తన ఫైటింగ్ స్పిరిట్‌ని కోల్పోవాలి. ఇన్‌ఫాక్ట్ తాంజిరోకి, అకాజాకి ఫైట్ అయినప్పుడు కూడా తాంజిరో ట్రాన్స్‌పరెంట్ వరల్డ్‌ని యూజ్ చేసి అకాజా తల నరికేస్తాడు. దానివల్ల అకాజా చనిపోయాడని అనుకుంటారు. కానీ మ్యాటర్ ఏంటంటే అది కాదు. అకాజా చనిపోయింది తాంజిరో తన తల నరకడం వల్ల కాదు. ఫైటింగ్ స్పిరిట్‌ని కోల్పోవడం వల్ల. సో, ఇప్పుడు రెంగోకు ఆ రోజు అకాజాని ఓడించాలంటే సేమ్ తాంజిరో ఎలా ఓడించాడో అలా ఓడించాలన్నమాట. కానీ మనం ఆ కేస్‌ని ఎలిమినేట్ చేసేయాలి. ఎందుకంటే ఆ రోజు అకాజా మెంటల్‌గా డిసైడ్ అయిపోతాడు. నేనింక ఫైట్ చేయను అని చెప్పి. అదే రెంగోకు ఫైట్‌లో తనింకా ఫైట్ చేయాలి అని అనుకుంటే రెంగోకుకి అసలు ఛాన్సే లేదు. ఇన్‌ఫాక్ట్ తాంజిరో కూడా బ్రతికే ఉన్నాడంటే దానర్థం ఆ రోజు అకాజా నేనింక ఫైట్ చేయను అని డిసైడ్ అయ్యాడు కాబట్టి. లేదంటే తాంజిరోకి కూడా ఇన్ఫినిటీ క్యాసిల్‌లో దండ పడిపోయేది. సో, అకాజా అంత స్ట్రాంగ్. మరి ఫైనల్‌గా మనం ఇప్పుడు చూస్తే రెంగోకు గెలిచే ఛాన్స్ ఒకటే. ఆ రోజు బయట ఫైట్ చేశాడు కాబట్టి అకాజాని సన్‌రైజ్ అయ్యేదాకా ఆపాలి. సో, అలా సన్‌రైజ్ దాకా ఫైట్ చేసి మార్కున్న రెంగోకు పక్కా అకాజాని సన్‌లైట్ యూజ్ చేసి చంపేయగలడు. కానీ ఇలా ఇన్ఫినిటీ క్యాజిల్‌లో అంటే ఇలా క్లోజ్డ్ బ్యాటిల్ అయితే అకాజా బీట్స్ రెంగోకు ఎనీ డే. మార్క్ ఉన్నా, మార్క్ లేకపోయినా. సో, అది మ్యాటర్. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. అండ్ ఎలాంటి వీడియోస్ రెగ్యులర్‌గా చేద్దామని అనుకుంటున్నా. దానికి మీ సపోర్ట్ కావాలి. ఇంకా డెమన్ స్లేయర్ కంటెంట్ కావాలంటే నేను ఆల్రెడీ డెమన్ స్లేయర్ మీద చాలా వీడియోస్ చేశా. మొత్తం మాంగాని ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నా పాత సబ్‌స్క్రైబర్స్ అందరూ రేపు 'ఒమ్నిషియన్ ట్రేడర్' ఎపిసోడ్ 17ని అప్‌లోడ్ చేస్తున్నా. 50 మినిట్స్ ప్లస్ వీడియో వస్తుంది. సో, అది కూడా ఫుల్‌గా చూసి సపోర్ట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి 'ఒమ్నిషియన్ ట్రేడర్‌ని' చాలా బావుంటుంది. ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవ్వరు. హైలీ రికమెండ్ చేస్తా. చాలా బావుంటుంది. సో, మళ్ళీ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తా. అండ్ మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్ బాయ్.